ఒక చీకటి గదిలో తలపట్టుకుని కూర్చున్న వ్యక్తి. కచ్చేస్తే స్టేజ్ మీద వేలమంది చప్పట్ల మధ్య నిలబడ్డ వ్యక్తి. మీరనుకున్నది జరగలేదని బాధపడుతున్నారా? మీ కల చెదిరిపోయిందని ఏడుస్తున్నారా? అయితే ఆగండి. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కోరుకున్న కల కాలిబూడిదైపోయింది. కాని అదే బూడిద నుండి అతను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అది ఎలాగో తెలిస్తే మీ కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఒక యువకుడుండేవాడు. అతని చిన్నప్పటి నుండి ఒకే ఒక కల, గొప్ప ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని, దేశం కోసం పోరాడాలని. దానికోసం పగలు రాత్రి కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎన్నో పరీక్షలు దాటి చివరి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. కాని దురదృష్టవశాత్తు కేవలం ఒక్క మార్కుతో లేదా రిజెక్ట్ అయ్యాడు. అతని ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంటికి వెళ్ళలేక ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఆ బాధలో అతను ఒక కొండమీద కూర్చుని ఉండగా ఒక వృద్ధ సన్యాసి అతనికి కనిపిస్తాడు. ఆ యువకుడు తన బాధం చెబితే ఆ సన్యాసి నవ్వి ఇలా అంటాడు, నాయనా, దేవుడు నీకోసం ఒక తలుపు మూసేశాడంటే అంతకంటే పెద్ద తలుపు తెరిచాడనే అర్థం. ఆర్మీ ఆఫీసర్ కాలేకపోయావంటే నువ్వు దేశాన్ని రక్షించే వ్యక్తివి కాదు, దేశానికే దిశానిర్దేశం చేసే వ్యక్తివవ్వాలని ఆ విధిరాత. ఆ మాటలు అతనిలో మంటను రగిల్చాయి. తన పాత కలను వదిలేసి తనలో ఉన్న కొత్త శక్తిని గుర్తించాడు. రచనలు చేయడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు మరెవరో కాదు, ఆయనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అవును, ఆయన మొదట పైలట్ అవ్వాలననుకున్నాడు. కాని ఆ అవకాశం రాకపోవడంతో కుంగిపోకుండా మిస్సైల్ మ్యాన్గా, భారత రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయన పైలట్ అయ్యుంటే ఒక విమానాన్ని నడిపేవారు. కాని రాష్ట్రపతి అయ్యి కోట్లాది మంది కలలకు విమాన రెక్కలిచ్చారు. మీ ఓటమి మీ ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. మీ మైండ్ సెట్ మార్చుకోండి, ప్రపంచమే మీ పాదాక్రాంతమవుతుంది. ఈ వీడియో మీలో స్ఫూర్తిని నింపితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం స్పార్క్ మైండ్ సెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.